ప్రభునామములందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. లూకా సువార్తలోకి వద్దామండి. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. వాక్యం దీవించుగాక. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనకు బాగా తెలుసు. ఇంతకీ ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు అని మనం ఆలోచిస్తే ఈ మొదటి వచనం మనకు అర్థమవుతుంది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేస్తూ ఉండడానికి ఆయన ఉపమానం చెప్పాడు. సో ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, దేవుని ప్రజలకు వారు ప్రార్థన చేసే సమయంలో కొన్నిసార్లు విసుగు వస్తుంది. అందుకని యేసే మాట చెప్పాడు. మన స్వభావం దేవునికి బాగా తెలుసు. మన మనసు గురించి తెలుసు, మన హృదయం గురించి తెలుసు, మన స్వభావం గురించి యేసేకి బాగా తెలుసు. మనం ఎప్పుడు ఎలా మారుతామో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన ప్రార్థనలో ఆయన ప్రజలు కలిగే విసుగును గుర్తించిన యేసుక్రీస్తు వారు ఆ విసుగు రాకుండా ప్రార్థన చేయడానికి చక్కటి ఉపమానం చెప్పారు. ఇక్కడ ఉపమానం గురించి మనం పక్కన పెడితే, అంటే మనకు తెలుసు, బాగా తెలుసు, ఆయన టచ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం గుర్తించాల్సిన, గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే విసుగు 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 వస్తుంది. జీవితంలో చాలా కారణాలు ఉంటాయి విసుగు రావడానికి. ఎవరికైనా వస్తుంది విసుగు. దేవుని బిడ్డలకనే కాదు, అన్ని జనులకు కూడా ఆయా సందర్భాలు విసుగు వస్తుంది. మొదటి విషయం మనం చూస్తే, విసుగు రావడానికి వాళ్ళు తాము అనుకున్నది జరగకపోతే విసుగు వస్తుంది. తాము అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతూ ఉంటే విసుగు వచ్చేస్తుంది. ఇంకెంతకాలం. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఇవి కూడా చాలా విసుగు తీసుకొస్తాయి. ఒకసారి చేసాం, ఫెయిల్ అయిపోయింది, సరే ఈసారి చేద్దాం, సక్సెస్ అవుతుందాం. రెండోసారి కూడా ఫెయిల్ అయిపోయింది, అరే ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోయింది, ఇంకోసారి. అయితే ప్రతిసారి చేసే ఓపిక శక్తి అందరికీ ఉండదు. ప్రయత్నం విసుగు వస్తుంది. అయితే ఇక్కడ ఎవరి జీవితంలో సరే విసుగంటూ వస్తే వాళ్ళు చేయాల్సింది మానుకుంటారు. ఓకే, ఎప్పుడైతే చేయాల్సింది మానుకుంటారో ఇంకా వాళ్ళు అపజయానికి గురైపోతారు, లేకపోతే ఓడిపోతారు. అది ఆత్మీయ జీవితం కావచ్చు, ఇంక ఏ విషయమైనా కావచ్చు. విసుగు కాని వచ్చింది అంటే ఆ విసుగు వల్ల చేయవలసిన దాన్ని చేయకపోతే వారు తమ జీవితంలో సాధించవలసిన వాటిని సాధించలేరు. సో వాళ్ళు ఓడిపోతారు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ప్రార్థనలో కానీ విసుగు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. అది విశ్వాస జీవితంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, వాళ్ళు ఓడిపోయే అవకాశం అయితే 100% ఉంది. అందుకనే యేసయ్య రోజు అంతా చెప్తున్నాడు, నీకు ప్రార్థనలో విసుగు వస్తుందా? విసుగు రాకూడదు. అవిశ్వాసం గురించి మాట్లాడుతుంటాం. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? ఈ తరచుగా మనం మాట్లాడుతుంటాం కదా. అలాగే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు, విసుగు వస్తుందా నీకు ప్రార్థనలో? విసుగు వస్తుందా? విసుగు రాకుండా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తూనే విసుక్కుంటూనే ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన అయిన తర్వాత విసుగు రావడమో, ప్రార్థనకు ముందు విసుగు రావడం కాదు, కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం మనకు బాగా తెలుసు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, అట్ ఎ టైం విసుగు కూడా వస్తుంటుంది. రెండు కలిసి, ప్రార్థన విసుగు రెండు కలిసి జరుగుతుంటుంది. అంటే ఒక అంశం గురించి ఎన్నోసార్లు ప్రార్థన చేసావు, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నావు, చేస్తూనే ఎన్నిసార్లు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు గురించి ప్రభా జ్ఞాపకం చేసుకున్నా ఆయన విసుగుతో. ఎన్నోసార్లు చేసేసాను ప్రభా, నువ్వేం చేయలా, గమ్ముగా ఉన్నావు, అయినా చేస్తున్నాను ప్రభా. విసుగుతో ప్రార్థన. ఆయన ఎప్పుడు విసుగొట్టం లేదు, కానీ మనమే విసుగుతో ప్రార్థన చేస్తాం. మనకు తెలుసు, చాలా విషయాలు తెలుసు. ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థనకు సమాధానం వస్తుందని మనకు తెలుసు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని మనకు తెలుసు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదని కూడా మనం చాలాసార్లు వాక్యం ద్వారా తెలుసుకుంటాం.
మనం అనుభవించుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా విసుగు విసుగు విసుగు. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో విసుగు వస్తే ప్రార్థన మానేస్తావు. సో ప్రార్థనలో విసుగు వచ్చినా, నువ్వు ప్రార్థన చేయడం మానేసినా వచ్చేది ఒకటే, ఓటమి ఓటమి ఓటమి. నీకు అపజయమో ఓటమి కావాలంటే ఇంక నీ ఇష్టం, మనం ఏం చేయలేం. సో అది నాకు వద్దు, నాకు అపజయం వద్దు, నాకు ఓటమి వద్దు, నేను ఇంకా పరిగెత్తాలి, ఇంకా పరిగెత్తాలి, ఇంకా పరిగెత్తాలి, ప్రార్థనగా ముందుకు నేను కొనసాగాలి అని ఆశిస్తే విసుగు రాకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రేమైన వాళ్ళరా, ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు మనం ఏ విషయంలో విసుగు రావచ్చు. కొన్నిసార్లు మన కొత్త కొత్త మలుపులు కూడా మరి కొన్ని ఆలస్యము, కొన్ని క్రొత్త అనుభవాలు నేర్చుకునేదానికి కూడా మనకు కొంత సహాయపడతాయి. మరి నేను వాక్య జ్ఞానం లేని దినాల్లో మా పాస్టర్ గారి దగ్గర నేను అడిగాను, పాస్టర్ గారు నాకు వాక్యం బాగా నేర్చుకోవాలని ఆశగా ఉంది, నాకు నేర్పిస్తారా అని అడిగితే, అలాగే బాబు నేర్పిస్తా, సాయంత్రం పూట వచ్చేసి నేర్పిస్తా, నేను రోజు సాయంత్రం వచ్చేసి, నేను ఆఫీస్ నుంచి 5:30 అంతా ఇంటికి వచ్చేస్తాను, నువ్వు 6:30 అలా వచ్చావంటే ప్రతిరోజు నీకు అతను నేర్పిస్తాను అన్నాడు ఆయన. సరే, నేను చాలా ఆసక్తి కలిగి, చాలా దూరం ఆయన ఉండేది, మేము ఉన్న దానికి చాలా దూరం. సో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళేసరికి కొన్నిసార్లు ఆయన ఉండేవాడు, కొన్నిసార్లు ఆయన ఉండడు, లాక్ చేసేసి ఉంటుంది. అలా లాక్ చేసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది నాకు. ఎప్పుడు వెళ్ళినా లాక్ చేసి ఉండేది. ఫోన్ ఏం లేదు, ఇప్పట్లోలాగా అప్పట్లో ఫోన్ ఏం లేదు, ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి కానీ మొబైల్ ఫోన్స్ లేవు అప్పట్లో. ఓకే, సరే, నా ఆశ ఏంటంటే కాసేపు నిలబడతాను, 6:30కి రమ్మన్నారు కదా, 6:30 ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల ముందే ఉంటాను, ఎప్పుడు కూడా ఉండేవాడిని. 6:30 అయ్యేది, ఆయన రారు, 7 అయ్యేది, 7:30, 8:30 ఏంటి స్టాండింగ్లోనే వాళ్ళ ఇంటి దగ్గర బయట అటు ఇటు తిరుగుతూ, వాడు నిలబడుకొని అటు తిరుగుతూ, నిలబడి పొద్దుపోయి చీకటైపోయింది. మరి దోమలు కూడా చేసేది, కుట్టేది. వాళ్ళు ఎప్పుడో 8:30కి. నేను ఎట్లా అనుకుంటా తెలుసా, ఒకవేళ ఇప్పుడు వెళ్ళిపోతే ఆయన వస్తే, ఒకవేళ వెళ్ళంగానే ఆయన వచ్చేస్తే, నేను వెళ్ళంగానే ఆయన వచ్చేస్తే, ఇదే ఆలోచన టైం అలా 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 పెంచుకొని ఎప్పుడో 6 గంటలకు వెళ్ళింది. నేను 8, 8:30, 9 దాకుంటే అప్పుడు మా పాస్టర్ గారు, పాస్టర్ ఇద్దరు ఆ బైక్లో వచ్చి దిగి, బాబు ఇంకా ఉన్నావా అనేవాళ్ళు అనమాట. అరే రే రే రే, సరే ఒక చిన్న ప్రార్థన చేస్తా, ఇప్పుడు నేను నేర్పలేను కానీ ఒక చిన్న ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేసి పంపించేవాడు. అలా చాలా సార్లు అలా 1 సంవత్సరం రోజులు తిరిగాను నేను. తర్వాత ఆయన బాధపడి, రోజు వద్దులే బాబు, నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది, వారానికి ఒకసారి రాను. సరే, వారానికి ఒకసారి పెట్టారు. వారానికి ఒకసారి వెళ్ళినా కూడా ఆయన నాకు అందుబాటులోకి వచ్చేవాడు కాదు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, నేను వాళ్ళ తప్పు పట్టడం కాదు, కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నాకున్న ఆసక్తి నాకు ఉంది, నా ప్రాబ్లం నాది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. తర్వాత గమనించండి, అంత వాక్యం మీద తృష్ణ కలిగి ఉన్న నాకు విసుగు రాలా. అప్పుడు నేను ఎలా భావించాను తెలుసా, అలా నిలబడేటప్పుడు నేను భవిష్యత్తులో గొప్ప సేవ చేసేటప్పుడు కొన్ని గంటల సేపు నేను నిలబడాల్సి వస్తుందేమో, ఇప్పుడు ఇలా నిలబడడానికి దేవుడు నాకు ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అలా అనుకునేవాడిని. ఇది ఒక ప్రాక్టీస్. ఒక్కసారి కొన్ని గంటలు నిలబడాలంటే కష్టం అవుతుంది కదా. సో నా దేవుడు నాకు ఏం నేర్పిస్తుంటే నిలబడడం నేర్పిస్తున్నాడు. ఈరోజు కొన్ని గంటలు నేను నిలబడతాను. నేను పాజిటివ్ థింక్ చేస్తాను ఎప్పుడు కూడా. తర్వాత నా దేవుడు నాకు మరి మా సేవకుల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు నాకు నేర్పించారు. తర్వాత కొన్ని ప్రత్యేకమైన గ్రంథాలు, పుస్తకాలు ఏటి చదవాలి, వేటిని చదవాలి, వాటి మాత్రమే సెలెక్ట్ చేసుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. వేటిని చదివి గందరగోళం కాకుండా కరెక్ట్గా వెళ్ళడానికి ఏది కావాలో ఆ దినాల్లో ఆ బుక్స్ దేవుడు నాకు తీసుకునే అవకాశం ఇచ్చాడు, చదివే అవకాశం ఇచ్చాడు. ఈరోజు బలంగా వాడబడ్డానికి దేవుడు కృపనిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే విసుగు రాకూడదండి. విసుగు వస్తే ఏం చేయలేము. విసుగు వస్తే జీవితంలో ఏం సాధించలేము. సంవత్సరాల తరబడి ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసు. తమ జీవితంలో కొన్ని కార్యాలకి సంవత్సరాల తరబడి ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఓకే, మనం అలాగే వెళ్ళాలి,
అనుకోవాలి, పోనీ సంవత్సరం అయిపోతుందా, వయసు అయిపోతుందా, ఓకే, కానీ ఆశీర్వాదం చూస్తా. నా తర్వాత జనరేషన్ అయినా నా ద్వారా బ్లెస్డ్, వాళ్ళు బ్లెస్సింగ్ఫుల్గా వెళ్ళాలి ముందుకి. కళ్ళతోనే చూస్తాను కదా, నా తర్వాత నా సంతతి వాళ్ళు కావచ్చు, నా తర్వాత వాళ్ళు కావచ్చు, నా ద్వారా వాళ్ళు ఆశీర్వదింపడతారు కదా. చాలు. అలాంటి పట్టుదల మనకు కావాలి. కొన్నిసార్లు కొన్ని గంటలు ప్రేయర్స్ కావచ్చు, వాక్య ధ్యానం కావచ్చు, కొన్ని గంటల తరబడి. ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఒక తెలియని ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు, వేరే వాళ్ళ కోసం అడ్రస్ వెతుక్కుంటూ. సరే రేపు తీసుకెళ్తా అని చెప్పాను, నాతో ఉన్నాడు. అతను నేను బైబిల్ డిస్కస్ చేస్తూ రాత్రి 11 గంటలకు మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడే భోజనం అయింది, వచ్చాడు. భోజనం చేసావంటే లేదన్నాడు. అతనికి భోజనం పెట్టా. ఇద్దరు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సి వచ్చింది, బైబిల్ పరంగానే, వేరే కాదు, బైబిల్ పరంగానే. సో అతనికి క్లియర్ చేయడానికి మాట్లాడుతూ ఎంత టైం అని తెలుసా? ఉదయం 7 గంటలకి నా భార్య టీ తీసుకొచ్చింది. రాత్రి 11 కూర్చున్నాం మాట్లాడడానికి బైబిల్ గురించి. నాకు ఎలా ఆలోచన ఉండే తెలుసా? నేను అన్యుడిగా ఉన్నప్పుడు కొన్ని గంటలు నేను జపంలో గడిపేవాడిని. రాత్రంతా కూర్చొని జపమాల పెట్టుకొని జపం చేసిన రోజులు ఉన్నాయి. దాన్ని గుర్తు చేసుకొని వ్యర్థమైన వాటి కొరకు రాత్రంతా జపమాల పెట్టుకొని జపం చేశాను. ఏదేదో చేయడానికి ఏదేదో చేసేసాను. కటికి నేల మీద పడుకున్నాను. ప్రతిరోజు తలస్నానం చేశాను. అంటే ఆ దినాల్లో అన్యుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు సత్యంలోకి వచ్చినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? అసత్యంలో ఉన్నప్పుడు అంత కష్టపడ్డానే, ఇప్పుడు సత్యంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టపడాలి? అట్లా రోషం తెచ్చుకునేవాడిని. ఇప్పుడు చేయలేను. నేను అసత్యం కోసం చేసే నేను ఈరోజు సత్యం కోసం నేను చేయలేనా? బైబిల్ చదవలేనా? ప్రార్థన చేయలేనా? ఫలానా నేర్చుకోలేనా? అసలు నాకు వాయిస్ వచ్చేది కాదు. పాట పాడమంటే లేదంటే వాక్యం చదవమంటే అస్సలు వాయిస్ వచ్చేది కాదు. ప్రాక్టీస్ చేసే దేవుడు ఇచ్చిన ఆలోచన చెప్పున. ఎందుకంటే విసిగితే ఏం చేయలేం, విజయం పొందలేం. విసుగు రాకుండా జాగ్రత్త పడదాం. ఏ విషయంలో అయినా ఒకవేళ నీకు ఆలస్యం అవుతుంది అనుకో, దాంట్లో కొన్ని పాఠాలు ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను నేర్చుకున్నా కొన్ని ఆలస్యాల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్నా. అలా ఆలస్యం కాకపోతే ఆ పాఠాలు నేర్చుకునేవాడిని అయితే కాను. ఆలస్యం చాలా పాఠాలు నేర్చుకున్నా. నేను ఒక కొత్త అనుభవాలు కూడా వెళ్ళాను. కారణం ఏంటంటే ఆలస్యం. నాకు ఆలస్యం కూడా మేలు కలిగించింది అనుకుంటా. చాలా సార్ నాకు ఆలస్యం కూడా మేలుకి చేసింది. అది త్వరగా వచ్చేసి నాకైనా తెలిసి ఉండేది కాదు. ఆలస్యం కాబట్టే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. కొన్ని కొత్త పాఠాలు నేర్చుకున్నాను, కొన్ని అనుభవాలు వచ్చాయి. సో ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా థింక్ చేయడానికి కూడా దేవుని విషయంలో, నేను లోకపర విషయంలో ఇంకేదేదో విషయం చెప్పట్లా, దైవికమైన విషయంలో కొన్ని ఆలస్యాలు జరిగినప్పుడు కూడా దాన్ని మీరు ఇది నా మంచికే అని ఆలోచన చేయండి. ఓకే, ఇప్పుడు ప్రార్థన కానీ మనం విసుగొస్తే ఇంకా ప్రార్థన మానుకుంటాం. ప్రార్థన మానుకుంటే మనం అపజయ పాలవుతాం, ఓడిపోతాం. ఒక్కసారి ఆలోచించు, ప్రార్థన చేయి. ఏం రేపు చేస్తాడేమో దేవుడు, ప్రార్థన చేయి. మరి రేపు అలాగే అనుకో, తర్వాత చేస్తాడేమో, ప్రార్థన చేయి. నష్టం వచ్చినా సరే ప్రార్థన చేయి, కష్టం వచ్చినా సరే ప్రార్థన చేయి. విసిగిపోవద్దు. శక్తి లేకపోయినా ప్రార్థన చేయి. అన్నింటి అందరూ ప్రార్థన చేస్తారు. మనము అన్ని అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తారు. ప్రతిదానికి నేను లోకమున్నప్పుడు వ్యర్థంగా పడినటువంటి బాధల్ని ఇలా పోల్చుకునేవాడిని. వ్యర్థంగా ఉన్నాడు కొరకు ఇంత కష్టపడ్డా నేను, దేవుళ్ళని ఎంత చేయాలి నేను, ఇలాగే కంపేర్ చేసుకునేవాడిని అనమాట. సో ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రార్థన విసిగిపోతున్నావా? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? కొంతమంది ఇలాగా, నేను మోకరించి ప్రార్థన చేయలేను, నేను మోకరించి ప్రార్థన చేయలేను అంటూ అసలు ప్రార్థన చేయకుండా పోతుంది. మోకరించే ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు నీకు? మోకరించి ప్రార్థన చేయగల శక్తి ఉంటే చెయ్యి, వద్దని చెప్పలా. నీకు మోకరించి ప్రార్థన శక్తి ఉందా? చెయ్యి, మంచిదే. నిలువు మోకాళ్ళ మీద ఉంటావు, ఉండు. ఒక పక్క కూర్చొని చేస్తావా? చెయ్యి. హాస్పిటల్స్ కూర్చొని ప్రార్థన చేస్తావా? చెయ్యి. అసలు కిందే కూర్చోలేవా? నువ్వు క్రిందే కూర్చోలేవా? చైర్లో కూర్చో. కొంతమంది మంచం మీద కూర్చొని ప్రార్థన చేయలేదు, ఎందుకంటే వెనక రెస్ట్ ఉండదు కదా, ఆనుకునేదానికి చైర్ లాగా ఉండదు కదా, సో చేయలేదు. సో చైర్లో కూర్చో, ప్రార్థన చేయి. ప్రార్థన ముఖ్యం, భంగ్యం అనేది రెండో విషయం. నువ్వు భంగ్యము గురించి ఆలోచి అసలు ప్రార్థనే కోల్పోతున్నావు కదా. వయసుతో సంబంధం లేదు. ఈ దినాల్లో కింద కూడా కూర్చొని పరిస్థితి చాలా మంది ఉంటారు, యవ్వనస్తులు కూడా.
ఏమండి, అన్ని రకాలుగా ఆలోచించాలి మనం. జనరేషన్ మారే కొద్దీ మనుషులు శారీరక శక్తి తగ్గిపోతూ ఉంది. సరేనా? యవ్వనస్తులు కూడా ఒక గంట కూర్చొని కాళ్ళు పట్టేస్తాయి, తిమ్మర్లు పట్టేస్తాయి. అంత బలహీనమైన పరిస్థితులు ఉన్నారంటే యవ్వనస్తులు. సరేనా? మీరు యవ్వనస్తులు కదా అంటే అనుకోలేదు. ఈ రోజుల్లో మొత్తం మారిపోయింది. ముసలిలో కన్నా ఘోరంగా ఉన్నారు యవ్వనస్తులు. సో నేను చెప్తాను తెలుసా, భంగిమ అనే దానికి మొదటి స్థానం ఇవ్వవద్దు, ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వండి. భంగిమ అనేది రెండవ స్థానం. నీ శక్తిని బట్టి, నీ ఓపికని బట్టి పెట్టకూర్చు. అసలు కూడా కూర్చోలేవా? నడుచుకుంటూ ప్రార్థన చేయి. ఎవరు వద్దన్నారు? రాత్రి నడుచుకుంటూ ప్రార్థన చేయి. ఏ టైం అయినా కావచ్చు. నీకు ప్రశాంతత, ఏకాగ్రత, అది ముఖ్యం. ఏకాగ్రత కావాలి నీకు. జస్ట్ నడుచుకుంటూ ప్రార్థన, కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి. ఎవరు వద్దన్నారు? కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఎక్కలేదు బైబిల్లో. ఎడనుందో చెప్పండి. అంటే ఇది ఇట్లానే చేయాలి. కళ్ళు మూసుకొని చేసినట్టు ఉండొచ్చు, కానీ ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే ఏకాగ్రత, ఇంకేం లేదు. కళ్ళు మూసుకుంటే ఏం కనిపించదు. ఏం కనిపించినప్పుడు మన మనసంతా పూర్తిగా ప్రార్థన మీద ఉంటుంది. అదే కళ్ళు తెరుచుకుంటే అటు ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళారా, ఇటు ఎవరు వచ్చారు, విలేజ్, ఇవన్నీ కనిపిస్తాయి. సో మన మనసు డైవర్ట్ అవుతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మంచిది. అలాగే ఒక వాడుకలోకి వచ్చేసింది. కాబట్టి ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా వెనకంజ వేయవద్దు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, తీవ్రమైన నష్టం ఉన్నా, బాధ ఉన్నా, రోగం ఉన్నా, నువ్వు అనుకుంది ఏది కూడా జరగకపోయినా, ఆలస్యం అవుతున్నా, ఒకటే విసుగగా ప్రార్థించు. ప్రార్థన వ్యర్థం కాదు, ఖచ్చితంగా ప్రతిఫలం మనం పొందుకుంటాం. రోమా చూడండి, రోమియోలు రాసిన పత్రిక 12:12 ఏం రాయబడిందో చూడండి. అక్కడ నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనందు ఎలా ఉండాలంట? పట్టుదల. నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటే యాక్చువల్లీ నీకు సంతోషం లేదు, నీకు సంతోషము లేదు, కానీ నిరీక్షణ గలవారే సంతోషించాలి. అంటే నిరీక్షణ ఏంటి? ఇంకా నీ చేతికి రాలా, ఎప్పుడో రాబోతుంది, నువ్వు పొందుకోబోతున్నావు. దాన్ని శుభప్రద నిరీక్షణ అంటారు. దాన్ని అంటే నువ్వు పొందుకోబోయే దాన్ని ఇప్పుడే నువ్వు నమ్మి సంతోషించే అనుభవం ప్రతి విశ్వాసిలో ఉండాలి. నెక్స్ట్ శ్రమ ఎందుకు? ఓర్పు. శ్రమలు వస్తుంటాయి, ఓర్పు ఉంటుంది. ఆ శ్రమలో కూడా ఎట్టుండాలంటే ఓర్పుతో పాటు ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థించు. అయ్యో గాలి ఆడటం లేదే, నేను ప్రార్థన చేసుకోలేను. అయ్యో కరెంటు లేదే, ప్రార్థన చేసుకోలేను. సరైనటువంటి అయ్యో కింద సాప కూడా సరిగా లేదే, నేను ప్రార్థన చేసుకోలేను. నాకు ఇక్కడ ఎలాంటి వాతావరణం అనుకూలంగా లేదే, నేను ప్రార్థన చేసుకోలేను అని అనుకుంటా. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రార్థన కాదు, మంచి నిద్ర వస్తుంది. అన్నీ అనుకూలంగా ప్రార్థన రాదు. హ్యాపీగా పడుకొని నిద్రపోయి తర్వాత లేచి ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. అర్థమవుతుందా? మరి చెన్నైలో మినీ మౌంట్ ఉంటుంది. అక్కడ సెయింట్ థామస్ గారు ఒక చిన్న గృహలో ఉండేవారు అనమాట. ఆయన చెన్నై ప్రాంతంలో ఉండి పరిచయం చేసేటప్పుడు థోమా గారు ఒక చిన్న గృహ, ఈరోజు అది మినీ మౌంట్గా పిలువబడుతుంది, ఒక చిన్న గృహలా ఉంటుంది. అది లోపలికి దిగడానికి కూడా చిన్న దారిగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్తే అసలు ఇలా నిలబడలేము మనం, ఇలా వంగాల్సిందే. ఇలా నిలబడితే పైన తాక అంత కిందకు ఉంటుంది. మరి అంత చిన్న గదిలో ఒక చిన్న కిటికీలాగా ఆయన ఏర్పాటు చేసుకున్నాం, హోల్డ్ చేసి దాంట్లో నుంచి గాలి రావాలి. మళ్ళీ ఫ్యాన్లు లేవు, మళ్ళీ లైట్లు లేవు, ఏసీలు లేవు, ఏమీ లేదు. ఉంటే ఒక క్యాండిల్ వెలిగించుకుంటారేమో, అంతవరకే దీపం, ఒక దీపం వెలిగించుకోవాలా. ఆ చిన్న హోల్ నుంచి కొద్దిగా గాలి రావాలి. బండలే, కింద ఎట్టుంది, నున్నగా మార్పులు వేసినట్టుందా, గతుకులుగా ఉంది. దాంట్లోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నాడు ఆయన. సో మన దగ్గర ప్రాంతం చూసాం కాబట్టి అర్థమవుతుంది. చాలా మంది జీవితాలు అలానే. అవన్నీ చూసినప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసు. అసలు మన భౌతికమైన వాటిని వేటిని కూడా ఆలోచన చేయం. మేము జాకిర్ హుసేన్ నగర్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉన్నాం. ఆ రేకులు ఇల్లది, ఒకే ఒక గది రేకులు ఇల్లది. ఆ రేకులు కూడా చాలా కిందకు ఉంటుంది. అది అంటే వేడి ఎక్కువ. మంచి ఎండాకాలంలో ఏప్రిల్ మే మాసంలో ఉన్న ఒకే ఒక ఫ్యాన్ చెడిపోయింది. గాలి లేదు. ప్రార్థన ఉండాలా.
అట్లానే బైబిల్ చదవాలి, అట్లా బైబిల్ ప్రిపేర్ అవ్వాలి, నోట్సులు తయారు చేసేవాడిని. చెమట్లు ఎట్లా కారిపోయి తెలుసా ప్రార్థన ఉంటే? మొత్తం ముద్ద అయిపోయి, ఎంటుకలు మొత్తం తడిసిపోయి, ఒళ్ళంతా తడిసిపోయి, గుడ్డలు తడిసిపోయి, బైబిల్ చదువుతారు కారిపోయేది, బైబిల్ అంతా తడిసిపోయేది, నోట్స్ అంతా తడిసిపోయేది. వదిలేదిలే. ఎన్ని నోట్సులు తయారు చేశాను నేను ఆ భయంకరమైన దినాల్లో. ఆకలి అనుకునేదిలే, దప్పిక అనుకునేదిలే, ఫ్యాన్ అనుకునేదిలే, పిలిచి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండేది. చేయమంటే సేవ చేస్తే పిలిచి వెళ్ళిపోదాం. ఒక వైరాగ్యం, ఎందుకు చేయలేము? ఇవంతా పెద్ద కారణాలా? ఇవన్నీ పెద్ద కారణాలు కాదు. పట్టుదల కావాలి, ప్రార్థన పట్టుదల కావాలి. 400 రూపాయలు ఆ దినాల్లో రెంట్. ఈరోజు 7,000 రూపాయలు ఇంట్లో ఉన్నాం. దీని అభివృద్ధి అంటారా? కాదంటారా? నెక్స్ట్ సొంత ఇంట్లో కూడా ఉంటాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మన దేవుడు గొప్పవాడు, ఆయన చేస్తాడు. 400 రూపాయల రెంట్ నుంచి 7,000 రూపాయల రెంట్లోకి మేము రాగలిగామంటే, కట్టగలుగుతున్నామంటే ఏంటది? దేవుని కార్యం. ప్రార్థనందు మనం పట్టుదల కలిగి ఉండడం మనం నేర్చుకుందామండి. ప్రేమైన వాళ్ళ ప్రార్థనందు పట్టుదల మనకు కావాలి. విసుగుగా ప్రార్థించాలి. అలా విసుగు రాకుండా ఉండాలంటే ప్రార్థనలో పట్టుదల కావాలి. మనకు ముందు ఎంతోమంది సేవకులు, విశ్వాసులు వాళ్ళు మనకు మాదిరి చూపించారు ప్రార్థన విషయంలో కూడా. మన యేసయ్య చూపించిన మాదిరి చాలా గొప్పది. అన్ని సమయాల్లో ప్రార్థన చేసేవాడు ఆయన. కొండల్లో ప్రార్థన, తోటలో ప్రార్థన, బహిరంగంగా ప్రార్థన, ఒంటరి ప్రార్థన, శిష్యులతో ప్రార్థన, సమూహములో ప్రార్థన, సమాజ మందిరంలో ప్రార్థన, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజాము. ఎలాంటి ప్రార్థన వీరుడండి యేసు ప్రభు. అలాంటి ప్రార్థన లేకుండా మరి ఆయనకి ఎందుకు అవసరం? ప్రార్థన అవసరం ఆయనకి. సాక్షాత్తు దైవ కుమారుడు, ఆయనకు ప్రార్థన అవసరమా? మరి ఆయనే మనకు మాదిరి చూపించాడు అంత ప్రార్థన చేయడానికి. మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు మరి ప్రశ్నించుకోవాలి. చాలా వరకు మన జీవితంలో ప్రార్థన లేకపోవడం చాలా పనులు ఆగిపోతుంటాయి తెలుసా? ప్రార్థన లేకపోవడం చాలా శోధనలు వస్తుంటాయి తెలుసా? అనవసరమైన సమస్యలు, అనవసరమైన శోధనలు, నష్టాలు, కష్టాలు, బాధలు చాలా వరకు కూడా దేవుడు అనుమతించేవి కొన్ని వస్తే చాలా మనం సొంతంగా తెచ్చుకుని చాలా ఉంటాయి. కేవలం ప్రార్థన లేకపోవడమే ప్రధానమైన కారణం. సో ప్రార్థన మనకేముండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. మరి ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు, మనం వాటిని ఎన్ని ఫాలో అవుతుంటాం. లోకంలో ఉన్నప్పుడే కొంతమంది చెప్పినప్పుడు మనం చాలా వాటిని అనుసరించేస్తాం. మరి బైబిల్లో దేవుడు అంత చక్కగా అద్భుతంగా చెప్పినప్పుడు మనం దాన్ని ఎందుకు అనుమతించాలి? మనం అనుసరిస్తేనే మనం ప్రతిఫలం పొందగలం. వ్యర్థమైన వాడి కొరకు ఎవరో ఏదో సలహాలు ఇచ్చిన దాన్ని పాటించేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రికలో అక్కడ ప్రార్థన గురించి మరొక విషయం చూడబోతున్నాం. 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థన ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలంట. కృతజ్ఞత గలవారై దాని యందు అంటే ప్రార్థన యందు మెలకుగా ఉండాలి. సో ప్రార్థన గురించి 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి నిలకడగా ఉండడము, మరొకటి మెలకుగా ఉండడం. నిలకడగా ఉండడం, మెలకుగా ఉండడం. ప్రార్థనలో నిలకడగా ఉండాలి, దాని యందు మెలకుగా ఉండండి. దాని యందు అంటే ప్రార్థన యందు. సో నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి. నిలకడగా ఉండడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన నిలకడగా ఉండడం అంటే ప్రార్థనలో నిలకడగా ఉండి నీ మనస్సు నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నీ మనస్సు నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండడం అంటే ఒక క్రమబద్ధమైన ప్రార్థన జీవితం. ప్రతిరోజు ఖచ్చితంగా నేను ఇంతసేపు ప్రార్థన గడుపుతా, అది ఒక నిలకడ అంతే. ఈరోజు 10 నిమిషాలు చేసుకొని, రేపు గంట చేసేసి, తర్వాత ఎల్లుండి 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, ఇది నిలకడ కాదు. ఇది రోజుకి 3 పూట్ల రోజు తింటాంలా, అది నిలకడ. అర్థమవుతుందా? రోజు 3 పూట్ల తింటాం, అవసరం 4వ కూడా తింటాం ఎక్స్ట్రా. నిలకడ ఏంటి? ప్రతిరోజు 3 పూట్ల తింటాం. ఇది నిలకడ అంటే ఒక స్టాండర్డ్. సో ప్రేయర్లో ఎందుకు లేదు అది? రోజుకి ప్రతిరోజునే 1 గంట ప్రార్థన ఉంటాయి, అది ఒక నిలకడ.
ఒకరోజు 2-3 గంటల ప్రార్థన చేసేయడం, ఒకరోజు 0, ఏం ప్రేయర్ కనీసం మోకరించి కూడా ఉండవు. అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా. దాన్ని నిలకడ అనరు. నిలకడ అంటే ఏంటంటే నువ్వు ఫిక్స్ చేసుకున్న టైం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువైతే కాకూడదు. ఒకవేళ నేను రోజు గంట ప్రార్థనలు గడపాలి, 24 అవర్స్లో నేను ఖచ్చితంగా 1 అవర్ నేను ప్రేయర్లో గడపాలి అని ఒక తీర్మానం అనుకోవాలి. నిలకడ. దాన్ని మించి ఉండొచ్చు కానీ తగ్గకూడదు. 2 గంటల ప్రార్థన అనుకున్నావు, ఆ 2 గంటలు అయిపోవాలా, మించితే ఇంకా మంచిదే. కానీ ప్రతిరోజు 2 గంటల ప్రార్థన కర్మంగా వెళ్ళిపోవాలి. ఒకవేళ 3 గంటల ప్రార్థన నువ్వు నిర్ణయించుకున్నావు, ఖచ్చితంగా 24 గంటలు 3 గంటల సేపు ప్రార్థన జరగాలి. అది నిలకడ. దాన్ని తగ్గకూడదు, పెరగవచ్చు ఎంతైనా. నువ్వు ఒక టైం నిర్ణయించుకున్న తర్వాత అది జరగాలి. దాంట్లో ఇంకాస్త అభివృద్ధి చెందాలి కానీ వెనక. అది నిలకడ. స్థిరంగా ఉండాలి నీ ప్రార్థన. దానికి ఒక సమయం నిర్ణయించుకోవాలి, ఆ టైంలో అది జరిగిపోవాలి. అంతే. ఆకలి ఎంతసేపు ఓర్చుకుంటాను? మామూలుగా అనుకుందాం, ఎంతసేపు ఓర్చుకుంటావు కదా, కాసేపు మళ్ళీ తినేస్తావు కదా నువ్వు. మరి ప్రార్థన కూడా ఒక ఆకల్లా ఉండాలి నీకు. ఓ ఏమో నేను ముందు ప్రార్థన కూర్చోవాలి, నేను ముందు ప్రార్థన కూర్చోవాలా, ఇవన్నీ పక్కన పెట్టి నేను ముందు ప్రార్థన కూర్చోవాలి. ఆ లోపల తపన ఉండుతుందా? వాళ్ళే నిలకడగా ప్రార్థన చేశారు. వాళ్ళు ఏ టైం ఫిక్స్, ఆ టైంలో ఎలాగైనా 24 గంటల్లో ఆ ప్రార్థన పూర్తి చేయడానికి వాళ్ళు ఎలాగైనా ప్రయత్నం చేస్తారు. మెలకువగా ఉండాలి. ప్రార్థనలో ఏమిటంటే మెలకువగా ఉండాలి. ప్రార్థనలో మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు పూర్తిగా ఏకాగ్రత ఉండాలి. అది మెలకువ అంటే. ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి. కొంతమంది గంటలు ప్రార్థనలో ఉన్నట్టు ఉంటారు కానీ అసలు వాళ్ళ ప్రేయర్లో ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ అస్సలు ఉండదు. ప్రార్థన కూర్చుంటారు, ఏదేదో ఆలోచిస్తుంటే మరి వీళ్ళే మర్చిపోతారు నేనేం ప్రేయర్ చేస్తున్నాను ప్రభు, ఇప్పుడు ఏం ప్రేయర్ చేస్తున్నాను నేను, ఇప్పుడు ఏ అంశం గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను మర్చిపోయి ఒక నిమిషం ఓకే ప్రభా మర్చిపోయి ప్రభు క్షమించు, పలా అంశం గురించి ప్రార్థన చేస్తున్నా అంటే నీకు ఏకాగ్రత లేదు. అంటే మెలకువ. ప్రార్థనలో నీకు మెలకువ ఉండాలి. నువ్వు ఏం ప్రేయర్ చేస్తావు, నువ్వేం మర్చిపోతున్నావు, మధ్యలో మర్చిపోతావు. అది మతి మరుపు కాదు. అది నువ్వు అనుకుంటావేమో కొన్నిసార్లు నాకు బాగా మతి మరుపు వచ్చేసింది ప్రభా. అది మతి మరుపు కాదు, నిర్లక్ష్య స్వభావం. మతి మరుపు వేరే, నిర్లక్ష్యం వేరే. మతి మరుపుతో మర్చిపోయాడు కొన్నిసార్లు ఉంటారు. కొంతమంది నిర్లక్ష్యంతో వాళ్ళకి మతి మరుపు ఉండదు, మంచి జ్ఞాపకం, బట్ నిర్లక్ష్యంతో మర్చిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది తెలుసా? దాని రూట్ ఏం తెలుసా? భయభక్తి లేకపోవడం. భయము లేకపోతే నిర్లక్ష్యం వస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో మన బాస్ ఉన్నాడు, ఆయన మన భయం అనుకో, ఆయనంటే భయం అనుకో, మన బాస్ పని చెప్పాడు, బాస్ మనకు పని చెప్పాడు, ఆయనంటే భయం బాగుంది అనుకోండి, అక్కడ నిర్లక్ష్యం రాదు. ఎప్పుడైతే నిర్లక్ష్యం రాదో పని చేసేస్తాం. బాస్ అంటే అసలు భయమే లేదనుకో, ఆయన ఒక పని చెప్పినా నిర్లక్ష్యం. ఎప్పుడైతే నిర్లక్ష్యం వస్తుందో మర్చిపోతాం. రేపు సార్ అడుగుతారు ఏం చేసాం, సారీ సార్ మర్చిపోయింది సార్. కారణం తెలుసా? నిర్లక్ష్యం. కారణం ఏంటా? నీ బాస్ నీకు భయం లేదాడా? సో మన బాస్ అంటే మన భయం లేదా? మన బాస్ యేసయ్య, భయం లేదా? భయం ఉంటే నిర్లక్ష్యం రాదు. నిర్లక్ష్యం లేకపోతే నువ్వు మెలకుగా ఉంటావు. మెలకు కలిగిన ప్రార్థన, నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియాలి. మొదట నువ్వేం ప్రేయర్ చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు దేవునితో, అదే మెలకువ. నీ మనస్సు, నీ బుద్ధి, నీ హృదయం అన్నీ ఒక దగ్గర ఉండి జాగ్రత్తగా ఉండి మనం దేవునితో మాట్లాడాలి. అది మెలకువతో ప్రార్థన అంటే. ఎందుకంటే నిద్రపోతే ఎవడు ప్రార్థన చేయడుగా. సో మెలకువతో ప్రార్థన అంటే అర్థం వేరే. అక్కడ నిద్రపోతే ఎవడు ప్రార్థన చేయడు. మరి మెలకువతో ప్రార్థన చేయమని అంటే అర్థం ఏంటంటే నీవు నీ స్పృహలో ఉండాలి, నీవు కాన్షియస్లో నువ్వు ఉంటూ ప్రార్థన చేయాలి. అది మెలకువ ప్రార్థన. ఆ ప్రార్థన కావాలి. ఎక్కడో మనసు పెట్టేసి ప్రార్థన స్తోత్రం 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 స్తోత్రం, వేరే వేరే ఆలోచనలు, ఇదేమైపోద్దో అదేమైపోద్దో అదేమైపోద్దో ఇదేమైపోద్దో, అదొక ప్రార్థన. అది మనసులో అది పడతా ఉంటే మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం. జాగ్రత్త ప్రార్థన చేయాలి మనం. ఓకే, ఇంకొక విషయం చూసి ముగించేద్దామా? ఇది బాగా తెలిసిన వాక్యమే. మొదటి దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 5:17. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే ఎడతెగక, కంటిన్యూస్లీ ప్రేయర్. కాబట్టి ఎడతెగక ప్రార్థన జరుగుతూ ఉండాలి. సో ఎడతెగక ప్రార్థనలో
చాలా రకాలు వస్తాయి. ఎట్లా అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయవచ్చు, నిలబడి ప్రార్థన చేయవచ్చు, నడుస్తూ ప్రార్థన చేయవచ్చు, వర్క్ చేస్తూ ప్రేయర్ చేయడం, మొత్తం కలిపేస్తే ఏమవుతుందంటే ఏడాది తెగక ప్రార్థన. ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉండి చేయలేము కదా, ఇంట్లోనే ఉండి చేయలేకపోవచ్చు, చర్చిలోనే ఉండి చేయలేకపోవచ్చు, కొంత అక్కడ చేయాలి. ఆ చేయాల్సింది చేసి మిగతా సమయంలో కూడా నీ హృదయంలో ప్రార్థన జరుగుతూనే ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు కూడా మధ్యలో చెల్లించవచ్చు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ కంటిన్యూ అవుతూ ఉండాలి. నీలో ఒక అగ్ని మండుతూ ఉండాలి. అదే ప్రార్థన అగ్ని. ఈ ప్రార్థన అగ్ని అనుభవించగలిగితే విడిచిపెట్టరు. అందులో ఆనందమే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. ప్రార్థనలో ఎక్కువగా గడిపేవారు వాళ్ళు అన్ని పరిస్థితులు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏమున్నా లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. తాత్కాలికంగా చిన్న భయం వచ్చినా, చిన్న వ్యాధులు వచ్చినా వెంటనే వెళ్ళిపోద్ది. అది ఉండదు, వస్తుంది బట్ ఉండదు, వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అది దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే ధైర్యం. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఎడతెగక ఉండడం అలవాటు చేసుకో. దేవుడి కార్యాలు చేస్తాడు మన జీవితంలో. విసుగక మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మన ప్రార్థనలో మనకు నిలకడ ఉండాలి, మెలకు ఉండాలి. మన ప్రార్థన ఎడతెగక కొనసాగేదిగా ఉండాలి. ఇటువంటి ప్రార్థన మనకుందా? ప్రార్థన చేసే రాజ్యాంగాలే మారిపోయి బైబిల్లో చూస్తున్నాం కదా. మరి అలాంటి ప్రార్థన చేస్తే ఎందుకు మారదు? మన జీవితాలు ఎందుకు మారవు? మన కుటుంబాలు ఎందుకు మారదు? మన సంఘంలో ఎందుకు అద్భుతాలు మనం చూడలేం? మన ప్రాంతంలో ఎందుకు అద్భుతాలు చూడలేం? మన ద్వారా ఇతరులు ఎందుకు మనం ఎందుకు ఆశీర్వదింపడలేరు? మనం ఎందుకు ఆశీర్వదింపడలేం? మనం ఎందుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేం? చేయగలం. ఒకటి, ప్రార్థన మానదు. విసుగు వస్తుందా? ఏ కారణం చేత విసుగు వస్తుందా? యేసునామములో విసుగును బంధించి ప్రార్థన. యేసునామములో విసుగు దూరం మొగ్గుగాక. అదొక సైతానది. విసుగొచ్చి నువ్వు నిద్రపో, పడుకొని నువ్వు కాసేపు పడుకొని నిద్రపో, ఎంత ప్రార్థన చేసినా అంతే, ఎదుగులేదు బతుకులేదు, నువ్వు పడుకోపో అంటుంటాడు. ఎవరు? అపవాది. చేసావు నేనంతా ఏమొచ్చింది నీకు అంటాడు వాడు. అప్పుడు మనం అనాలా? నిజంగా ఆత్మలో కానీ మనం వెళ్ళకుంటే సైతానా పో, నేను చాలా పొందుకున్నాలే, అది నాకు యేసయ్యకి తెలుసు, నువ్వు పో, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు అని చెప్పాలి. సో ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. మన జీవితాలు, మన అద్భుతాలు చూడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. వ్యక్తిగత జీవితం, మన కుటుంబంలో, సంఘములో మన ద్వారా చాలా మంది యేసయ్య వైపు తిరగగలగాలి. అద్భుతాల ద్వారా. తెలుసా, కొన్నిసార్లు మన మెసేజ్ ద్వారా మారకపోయినా అద్భుతాల ద్వారా మారిపోతారు. తెలుసా, ఎంతమంది ఈరోజు అన్ని జనులు వాళ్ళు యేసయ్య వైపు తిరిగారు అంటే వాళ్ళ జీవితంలో కొన్ని కార్యాలు వాళ్ళు అంటారు, మేము వెళ్ళామండి, వా స్వస్థత అయిపోయింది అంత. ఎందుకంటే మేము అన్యులుగా ఉన్నప్పుడు మా అమ్మగారు దేవుళ్ళకి రాకముందు ఆమెకి మడిమె నొప్పి ఉండేది. మడిమె నొప్పి. ఆమె వయస్సు అప్పుడు ఎంత ఉంటుంది? ఇంచుమించుగా ఒక 45 ఇంచుమించు అట్లా ఉంటుందేమో. అప్పుడు కొత్తగా వస్తున్నాము. ఆమె అయితే ఇంకా రాలేదు చర్చిలో కూడా. అప్పటికి ఆ కింద మడిమే కింద ఇట్లా వెనక భాగం కింద పెట్టలేదు, అల్లాడిపోయింది. రాత్రిపూట ఇలా గోడ పట్టుకొని ఇలా నడిచింది. అప్పట్లోనే ఏందమ్మా ఈ వయసులో నేను అనేది అస్సలు అడుగు పెట్టలేక పెద్ద పెద్ద స్పెషలిస్టులు కలిసాము. తగ్గల. మంచి మెడిసిన్స్ వాడాము, తగ్గల. నాటు వైద్యాలు, ఎవరు చిట్కా వైద్యాలు చేసిన తగ్గల. యేసయ్య నమ్ముకున్న కొన్ని వారాల్లో, 1-2 వారాల్లోనే ఆ నొప్పి ఆమె మర్చిపోయింది, ఎగిరిపోయింది. అన్యులు ఎట్టమని, యేసు ప్రభు ఇంత శక్తి గల దేవుడా, ఓయమ్మా ఇంత శక్తి గల దేవుడా యేసు ప్రభు అని తెలిసింది. హృదయంలో స్వీకరించేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తారని దేవులోకి. అందుకనే గాలి ఎటువైపు వీస్తుందో ఎవరికి తెలుసు. అలాగే ఒక వ్యక్తి రక్షింపబడ్డ ఉంటుంది. కొంతమంది వాక్య ద్వారా రక్షణ పొందొచ్చు, కొంతమంది పాట ద్వారా రక్షణ పొందొచ్చు, కొంతమంది సాక్ష్యాలు వినడం ద్వారా రక్షణ పొందొచ్చు, కొంతమంది పక్కన వాళ్ళు ప్రార్థన చేసి వీళ్ళు కదిలిపడిపోయి ప్రార్థన మరి రక్షణ పొందొచ్చు. అద్భుతాలు చూసి రక్షణ పొందొచ్చు. స్వస్థత పొంది ఆ స్వస్థత తర్వాత క్రీస్తులో విశ్వాసం ఉంచి రక్షణ పొందొచ్చు. అది ఎందుకు, ఇది ఎందుకని మనం మాట్లాడకూడదు. ఆయన కార్యం అది. ఆయన ఎవరిని ఎలా తీసుకొస్తాడో ఆయన తెలుస్తుంది. సో మనం చేసే ప్రార్థన, మన దేవుని తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. మనం అలాంటి విసుగక ప్రార్థన చేసే అనుభవంలోకి కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అలా నడిపించునుగాక. ఆమేన్.